మళ్ళీ రాష్ట్రం మనం చూడలేం. రాష్ట్రం తాలూకా పరిస్థితులు ఎలాగున్నాయి జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో. ఏ ఒక్కరం కూడా ఆంధ్ర వాళ్ళమని మనం చెప్పుకోవాలనంటే సిగ్గుతో తలదించుకుంటున్నాం. కనీసం ఒక రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఏదైనా ఉందనంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది మన అందరికీ కూడా సిగ్గుచేటు కాదా? కనీసం మనకు ఉన్నటువంటి రైతులు చక్కగా వ్యవసాయం చేసుకోవాలనంటే గాలికి వదిలేశారు. ఈ రోజు వంశధార తాలూకా కార్యక్రమాలు ఇక్కడ ఎర్రమండలో ఉన్న రిజర్వాయర్ గాని కాలువ తాలూకా పనులు గాని ఏ ఒక్కటి కూడా ఈ రోజు పూర్తి చేయకుండా రైతులు వ్యవసాయం చేసుకోవాలనంటే ఈ రోజు నరకం అనుభవించే పరిస్థితికి ఈ రోజు వచ్చారు. కాబట్టి రైతులకి మళ్ళీ చక్కగా వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితి రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. అలాగే మన నర్సన్నపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారుల గురించి కూడా చెప్పడం జరిగింది. గతంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మత్స్యకారులకి అన్ని రకాలుగా మనం ఆదుకున్నాం. అసలు మత్స్యకారులకి పెద్దపీట వేసిందే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారో ఆ తీర ప్రాంతంలో ఉన్న ఇసుక దెబ్బల్లో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా శ్వాస పీల్చుకొని మేము కూడా బ్రతకగలమనేటటువంటి ఆ నమ్మకం ఆ మత్స్యకారులందరికీ కూడా కలిగింది. అటువంటి మత్స్యకారుల్ని ముందుకు నడిపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళకి యథావిధిగా గతంలో ఏ రకంగా ప్రభుత్వం నుంచి కార్యక్రమాలు చేసే వాళ్ళమో అన్ని కార్యక్రమాలు కూడా కొనసాగిస్తాం. ఈ రోజు కనీసం ఒక వల పోతే ఆ వలకి కావలసినటువంటి నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మంత్రి ఎక్కడున్నాడయ్యా? యానిమల్ హస్బెండరీ తాలూకా ఫిషరీస్ తాలూకా మంత్రి మన అడుగు దూరంలో పలాసలోనే ఉన్నాడు. కానీ ఆయనకి కావాల్సింది ఆయన ఎంత సొమ్ము సంపాదించుకుందాం అనేది తప్ప మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, అది ఎలా పరిష్కరిస్తామనే మాట ఏ ఒక్కరి దగ్గర లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి గట్టిగా మనం బుద్ధి చెప్పి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పేవాళ్ళం. మన తాలూకా భూముల మీద కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పడ్డాడన్నది అది మీ అందరికీ కూడా గుర్తుంది కదా. ఏమని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? మీ భూముల్లో రాళ్ళేస్తున్నాడు జగనన్న అనే పేరుతోని, మీ పాస్బుక్ల్లో ఆయన ఫోటో వేసుకుంటున్నాడు. ఇంకా దానికి మించి చెప్తున్నాడు నేను మీ బిడ్డనని. చాలా మంది అనుకున్నారు అదే మీ బిడ్డనంటే ముఖ్యమంత్రి మా బిడ్డనంటే మురిసిపోయి అబ్బబ్బో ఆ రోజు ముద్దులు పెట్టినట్టుగా మురిసిపోయారు చాలా మంది. ఆ రోజు ముద్దులకి గుద్దులు ఏ రకంగా తగిలాయో మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు మళ్ళీ ఈ చేసినటువంటి కార్యక్రమాలకి రేపు మళ్ళీ మీ అందరి దగ్గరికి వచ్చి మీ బిడ్డగా ఉన్నాను కదా, నీ ఆస్తిలో నాకు వాటా కావాలి, అక్కడ రాళ్ళ మీద నా పేరే ఉంది, పాస్బుక్ల్లో నా ఫోటో ఉంది, మీ ఆస్తి కూడా నాదే అని కాజేసే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలియజేస్తున్నాను. మరి అలాగే లిక్కర్ మీద కూడా ఏ రకంగా పాపం సొమ్ము ఈ రోజు సంపాదించుకుంటున్నాడో మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలోనే సుమారు 40,000 మందికి పైగా ఈ దొంగ సారా తాగి ఈ కల్తీ సారా తాగి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఆడపడుచుల తాలూకా జీవితాలతో ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1,00,000 కోట్లు దోచుకున్నాడు. మొన్న నేను పార్లమెంటులో కూడా మాట్లాడినప్పుడు చెప్పాను, ఏ1లే ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్రాలు ఇంకేమైనా బ్రతకగలుగుతాయని. అందుకే అక్కడ పార్లమెంటులో మోదీ గారు కూడా తెలియజేశాం, మీరు భవిష్యత్తులో మళ్ళీ ఖచ్చితంగా వస్తే ఇటువంటి దుర్మార్గులకి స్పెషల్ కోర్టులు పెట్టి స్పెషల్ జడ్జిలు పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష వచ్చే విధంగా మళ్ళీ రాజకీయాల్లో మార్పులు తీసుకొని రావాలని పార్లమెంటులో కూడా మాట్లాడుతున్నాం. మరి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్రం పట్ల ఇంత బాధ్యతతో మనం అందరం కూడా కష్టపడుతున్నప్పుడు నరసన్నపేట ప్రజానికానికి కార్యకర్తల ద్వారా మరొకసారి పిలుపునిస్తున్నాను. మనమే ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి. వచ్చేటటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ధైర్యంగా ముందుండి నిలబడి మీరందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క మాట కార్యకర్తలు అందరిలో కూడా ఒక ఆలోచన ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ లోకేష్ అన్న గారి సమక్షంలోనే కార్యకర్తకి నాయకుడికి ఎప్పుడు అన్యాయం జరగదు, అది తెలుగుదేశం పార్టీలోనే జరగదు అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. లోకేష్ అన్న గారు అన్ని కూడా పరిశీలిస్తున్నారు, ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారు, కార్యకర్తలు కూడా ఏ రకంగా పనిచేస్తున్నారు. అందుకనే ఈ రెడ్ బుక్ ఎలాగైతే ఉంచారో వాళ్ళ భరతం పట్టడానికి రెడ్ బుక్ ఉన్నట్టుగానే ఆయనకి గ్రీన్ బుక్ కూడా మన తాలూకుది మెయింటైన్ చేస్తున్నారు. అంటే మన పార్టీలో ఎవరు కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎలా న్యాయం చేయాలనేది ఆయనకి సంపూర్ణంగా తెలుసు. కాబట్టి మనం ఎవ్వరం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మనకున్న లక్ష్యం ఒక్కటే, రేపు తెలుగుదేశం పార్టీని నర్సన్నపేటలో గెలిపించుకొని ఏదైతే లోకేష్ అన్న గారు మన అభిమానం మీద మన దగ్గరికి వచ్చారో మనం గెలిపించుకోవాలనేది కూడా ఈ సందర్భంగా మీ
మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎర్రన్నాయుడు గారు ఎంతో ప్రీతివంతంగా చూసుకునే నియోజకవర్గం ఈ యొక్క నర్సన్నపేట నియోజకవర్గం. ఒక సందర్భంలో ఆయనే ఒక చిన్న పిల్ల